కరువు రావాలని కొందరు అఘోరా పూజలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ పూజలు చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఇలాంటి పనులు చేయటం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పూజలు చేస్తే చివరికి మీకే తిరగబడతాయని హెచ్చరించారు. మరోవైపు 22A జాబితాలోకి భూములు వెళ్లిన రైతులకు సీఎం కీలక హామీ ఇచ్చారు. 22Aలోకి వెళ్లినంత మాత్రాన భూమి ఎక్కడికి పోదని, ఆ భూములు తిరిగి మీకే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, ఒక్క ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతాయి మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోట్లు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించాడో పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు అసలు మిత్తి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75-80 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోరా పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. బస్తీలైనా ఏడైనా ముసలామె ఉంటుంది, ఆమె 10 మందికి మేలు జరగాలని, ఆడపిల్లకు ఏదైనా ఆపద వస్తే పోయి కూర్చొని సాయం చేస్తుంది. ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె పెద్ద డాక్టర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి ఓనేళ్ళు పేదోళ్ళు కూడా కాన్పు ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని సాయం చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చిత్తశుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన కావాలి. అందుకే ఇవాళ ఎక్కడ కూడా నేను ఇన్నిసార్లు వచ్చినా, నిన్నమన్నే కుక్కట్పల్లి గతంలో ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిర్రా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయినా అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా.